ఈడు 15,000 ఇచ్చి పాల ప్యాకెట్ అంటే 26 రూపాయలు ఉన్న పాల ప్యాకెట్ 30 రూపాయలు, 110 రూపాయలు ఉన్నదేమో 170 రూపాయలు కందిపప్పు. ఎవడమ్మ మూడు సొమ్మే ఈడు పెంచుకుంటా పోతాకి. రూపాయి ఆడోళ్ళకి ఇచ్చి 5 రూపాయలు మా దగ్గర రోజులు చేస్తున్నాం. మగవాళ్ళ దగ్గర 60 రూపాయలు కాయ 120 రూపాయలు తాగుతున్నాం. ఒక రోజుకి ఒక మనిషి దగ్గర ఎంత పోతుంది? సంవత్సరానికి ఎంత అవుతుంది? రోజుకి 50 రూపాయలు కాయ లెక్క ఎత్తే 360 రోజులు 350 పోతున్నాయి. అంటే ఆడదానికి 15,000 ఇస్తున్నాడు. ఇది అమ్మ కుంకము అమ్మ తొక్క అని ఆడైనా ఈడైనా అమ్మ కుంకం అమ్మ తొక్క అని చెప్పి ఈడు రోజుకి 50 రూపాయలు నా దగ్గర లాగుతున్నాడు. కాయ 50 రూపాయలు తాగుతుంది. కాయ తాగంది ఇంటికి పోను. కాయ 50 రూపాయలు లెక్క వేసుకుంటే ఎంత పోతుంది? 360 రోజులకి వీడు ఇచ్చేది 15,000. పిల్లలకి వేసేది పండగకు 15,000. పండగ 15,000 ఆ పెట్రోల్ రేటు అడిగితేనేమో అది ఎవడో నిర్ణయించాడు రేటు అన్నాడు కదా. కేంద్రం నిర్ణయించాడు రేటు అన్నాడు. ఈడు మరి మందు రేటు కేంద్రం నిర్ణయించాలి కదా. ఈడెవడు నిర్ణయించాకే అంటే జనం నీకు ఓట్లు వేసిన కేంద్రం నిర్ణయించగా రేటు. కందిపప్పు రేటు కేంద్రం నిర్ణయిస్తుంది. మంచినూనె రేటు కేంద్రం నిర్ణయిస్తుంది. మందు రేటు నువ్వెవడో నిర్ణయించక మాకుది. నీకు ఓటు వేసినందుకు మందు రేటు నువ్వు నిర్ణయించకూడదు కదా. మరి కేంద్రం నిర్ణయిస్తుంది. కూరగాయల రేటు ఏంటో అని అడిగితే కేంద్రం నిర్ణయిస్తుంది. నాకు సంబంధం లేదు. పెట్రోల్ రేటు అడిగితే కేంద్రం, ఇది కందిపప్పు రేటు అడిగితే కేంద్రం, మరి బియ్యం రేటు అడిగితే కేంద్రం నిర్ణయించాలంటున్నావు కదా. మందు రేటు మీరు నిర్ణయించక నువ్వెవడవే. పక్కన తెలంగాణలో 60 రూపాయలు, ఇక్కడ 120 రూపాయలు. అసలు నీకు సంబంధం ఏంటి? మందు రేటు గురించి పొట్లు తీయడానికి నీకు సంబంధం ఏంటి? మందు ఎక్కడ మరి ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఎలా ఉందో అక్కడ ఉండాలా. మందు రేట్లు పెంచడం వల్ల తాగడం మానేస్తారన్న నిజమేనది? తాగడం మానేయడం నీ అమ్మ అసలు బుద్ధి ఉందర నీకు. మందు రేటు పెంచితే మానేతాక ఇప్పుడు తినే బియ్యం పెంచేస్తే ఎవడన్నా మానేస్తాడు తింటాం? పెట్రోల్ రేటు పెంచేస్తే తినడం మానేస్తారా? నీ పని వాళ్ళు నువ్వు తిరుగుతావు. ఇప్పుడు పొద్దునుంచి మేము సాయంత్రం పని చేయాలంటే పార పట్టుకుని కసితీరగా పని చేస్తేనే అది అవుతుంది మాకు. ఆ పని చేసి రాత్రి మూడు వెళ్ళి పడుకోవాలంటే తాగకుండా పడుకోవాలంటే నిద్ర పడద్దా? నీకేమో నువ్వు ఏసీలో తొంగిని కారులో తిరుగుతావు. నీ బాబు దొంగతనాలు చేసి పెట్టాడు. నువ్వు ఎటైనా తిరుగుతావు. నీకేం తెలియదు నొప్పి. నువ్వు ఎన్ని వాగుడైనా వాగుతావు. మందు తాగితే మా అంటారు సంసారాలు బాగుంటాయని నేనే చెప్తా. ఎందుకంటే మేము సుఖపడి పెంచలేదు. మా బాబులు మమ్మల్ని కష్టపడి పెంచారు కాబట్టి మేము తాగాల. ఒక్కరోజు నువ్వు పని చేసి నువ్వు పడుకో ఇంట్లో, నువ్వు నిద్రపో. ఒక్కరోజు పని చేసి సరే ఒక్కరోజు కూడా అక్కర్లేదు. 6 గంటల్లో 12 గంటలు కదా, 3 గంటలు పని చేసి నువ్వు నిద్ర ఎండలో పని చేసి నీకు తెలుస్తుంది. నువ్వు ఎండలో అంతే కారులో ఏసీ లేకుండా ఇంట్లో ఏసీ లేకుండా తెలుస్తుంది నీకు. మేము ఇంట్లోకి వెళ్ళామంటే ఫ్యాన్ ఒకటి వేసుకుంటామన్నా. మేము కూలర్లు వేసుకోము, ఏసీ వేసుకోము. ఒక రేగు చెట్లు ఎండైనా వానైనా ఆ రేగు చెట్టు అద్దెకి 2,000 కట్టుకుని తొంగుంటాం మేము. మధ్యలో కొత్త బ్రాండ్లు వస్తున్నాయి నిజమేనా? చెప్పిందా మద్యానికి డబ్బులు పోగొట్టడం ఇదేదో మానేడు. మద్యానికి డబ్బులు మేము ఎందుకు పోగొట్టడం? ఇప్పుడు రోడ్డు మీద 100 రూపాయలు కాంతి మేము పాడేస్తామా? పాడేయంగా. మద్యం ఎందుకు తాగుతాం మేము? మాకేదో అది అలవాటా? దేనికి తాగుతాం? మా ఒళ్ళు నొప్పులు మా బాధ మా పరిస్థితి బాగా తాగుతాం. ఇప్పుడు అంతేగాని డబ్బులు పోతాయంటే డబ్బులు రోడ్డు మీద పాడేస్తాం మేము. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయన్నా రోడ్డు మీద పాడేస్తానా? కావాలన్నా డబ్బులు రోడ్డు మీద పాడేస్తానా? లేకపోతే ఎవరికైనా అప్పించేస్తానా? ఊరికి దగ్గర పెడతానా? ఎందుకు తాగుతాను? నా పరిస్థితి వాళ్ళు నేను తాగుతాను. నువ్వు చెప్పడం ఏంటి నాకు? అసలు నీకు సంబంధం ఏంటి? నా పిల్లము నా అమ్మ నా తల్లిదండ్రులు ఉన్నారు. నాకు భయం చెప్తారు. నువ్వెవడో బోడిగాడి, నువ్వేదో నేను ఓటేస్తే గెలిచినోడు నువ్వు నాకు చెప్తావా? నేను ఓటేస్తే నీకు దిక్కయింది. నువ్వు ఓటు నీ డబ్బుల కోసమో లేదు నువ్వు నాకు పిల్లలకి ఏదో చేస్తావు లేకపోతే నా పిల్లలకి ఏదో చేస్తావు నీకు నేను ఓటేయలే. నువ్వు ఈ ఓట్లో ఈ పొట్టు నువ్వు కనపడకపోతే సీఎం పదవిలో నీకు దిక్కు ఉండదు. మళ్ళీ పోటీ తెలుగుదేశం పోటీ ఉండదని చెప్పి నీకు ఓటేసాను నేను. అంతేగాని నువ్వేదో మమ్మల్ని ఏళతావు, మమ్మల్ని ఏదో పీకుతావని నీకు నేను ఓటేయలే. ఓటు నీకు కంపల్సరీ ఓటేసాను. ఎందుకు వేసానంటే నువ్వు తలెత్తికి తిరగాలని ఓటేసాను నీకు. మధ్య కొత్త బ్రాండ్ల పైన మీ అభిప్రాయం ఏవో పెట్టారంటగా? చెప్తున్నాం కదన్నా. ఇప్పుడు దొంగ ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు అర్థమైందా? వీడు ఎన్ని చేసినా ఈ 5 సంవత్సరాలు పోయిన తర్వాత వీడికి కనపడకుండా చేస్తాడు. ఇప్పుడు మేము ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. మాకు ఎవడో మంచి ఎక్కలేదు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చేయండి చాలు. ఇసుక రేట్లు ఎలా ఉన్నాయి భయ? ఇప్పుడు అదేనా ఇసుక రేట్ అంటే నిజంగా ఇలా లేడు. నిజంగా ఆడేదో మోసం చేశాడు మోలీ చేశాడు అని 6 నెలలు ఇసుక ఆపుతాడా? ఒక సీఎం అడిగితే సాయంత్రానికల్లా ఏది ఎక్కడున్నా సరే తెలియాలి. సీఎం పనికి అయితే ఇటు తెలియదు. 6 నెలలు ఇసుక గురించి తెలియకుండా ఉంటుంది ఒక సీఎంకి. ఒక నెల లేదా 10 రోజులు ఒక సీఎం ఆర్డర్ వేశాడు. 12 కోట్ల రూపాయలు దాన్ని పగలు దింగేశారు. వీళ్ళు పొద్దు నుంచి సాయంత్రానికి పగలు దింగేశారు 12 కోట్ల రూపాయలది. ఇంతమంది ఉద్యోగస్తులు, ఇంతమంది వారంటీలు, ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వేశాడు కదా. వీడికి నెల రోజులకి కూడా ఇసుక గురించి తెలియలేదా? మాఫీ గురించి ఇసుక వదలాలనే జ్ఞానం లేదు వీడికి.
జనం ఎంత బాధపడుతున్నా సరే 6 నెలలకు కూడా ఇసుక గురించి తెలియలేదంటే నువ్వు సవట ఎమ్మెల్యే సీఎంవే కా నువ్వు నీ దగ్గరున్న 51 మంది కూడా మరి నీకు ఒక సీఎం అయి ఉండి 6 నెలలు ఇసుక వదలలేదంటే నీకు ఏంటి అసలు? ఒక సీఎం ఆర్డర్ వేసాడంటే సాయంత్రానికి నీకు రావాలా 12 కోట్ల రూపాయలు దాన్ని ఎవరితో పాల్గొట్టేశావు? ప్రజావేదిక నువ్వు పాల్గొట్టేశావు. అది నీకు సంబంధం. ఇప్పుడు ప్రజావేదిక పడగొట్టమంటే అమ్మవారి గుడికి వచ్చి జనం ఉన్నారు. అమ్మవారి గుడిలో దగ్గర ఉన్న వేస్ట్ అంతా రోడ్ల మీద పడకుండా అది ఏదో అమ్మవారి గుడికి ఇచ్చేస్తే అమ్మవారి గుడి సామాన్ వేసుకుంటారుగా. లేదంటే ఏదన్నా పంచాయతీలు ఏదైనా మిగిలిన ఉంటే వేస్ట్ సామాన్ ఏదైనా వేసుకుంటారుగా. కట్టించిందని పడగొట్టడం ఎందుకు? గుడం కింద వాడించుకుంటారుగా. నువ్వేదో మగోడివా? ఏది లేదు. రోడ్ల పక్కన ఇన్ని లేవు. నీ ఇప్పుడున్న నీ కార్యకలాపాల్లో నీది ఏదన్నా పెట్టాలన్నా మీటింగ్లు అట్టన్నా రోడ్ల పక్కన కట్టేశారు. అవి పగలగొట్టాలిగా. మరి ఇప్పుడు చంద్రబాబు రోడ్ల పక్కన పగలగొట్టేశాడు. రంగులు వేశారు కదా, దానిపైన మీ అభిప్రాయం? అదే అన్న చెప్తున్నాగా. ఇప్పుడు ఈడెక్కడు ఈడు రొంగేసుకున్నాడు. ఈడు సొమ్ము కాదుగా. ఇప్పుడు చెప్తున్నాగా దొంగల వీడి సొమ్ము కాదుగా, మన సొమ్ము. రొంగేస్తాడు ఈడు పేల బంగారం తెడతాడు వీడు. ఏంటన్నా రానే ఎవడు పీకుతాడేంటి వీడు? ఏమన్నా నేను ఓటు అయితే గెలిచిన వీడు. నేను భయమేంటి నాకు. ఇప్పుడు ఏదైనా చేస్తారు ఇలా. ఇప్పుడు ఏంటంటే